మా ప్రభుత్వ హయాంలో నేను ఫోన్ ట్యాపింగ్ చేసినానంటున్నా. మీ ప్రభుత్వ హయాంలో జరిగింది, మా ప్రభుత్వ హయాంలో నేను చేసినానన్నా. పక్క రాష్ట్రంలో జరిగింది సార్. దాన్ని ఇక్కడ కూడా ఇంటర్లింక్ కాదు చేశారు. కాదు, నువ్వు చెప్పే దాంట్లో క్లారిటీ నాకు అర్థం కావడం. సార్ నా నేను ట్యాపింగ్ చేసినాను అంటున్నావా, లేకపోతే పక్క రాష్ట్రంలో వేరే వాళ్ళు ట్యాపింగ్ చేసినాను పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది. అందులో తనకు సంబంధించి తన వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకున్నారు. ఎవరు చేసినారంట స్వామి? కేసీఆర్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో. కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది? షర్మిల గారు. కేసీఆర్ ప్రభుత్వం షరీఫ్లమ్మను ఫోన్ ట్యాప్ చేసిందా? అంటే బహుశా షరీఫ్లమ్మ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో, నాకేం తెలుసు. ఆయన చేసినాడో లేదో నాకేం తెలుస్తుంది. అయినా దానికి నాకేం సంబంధం? మానవత్వం గురించి మీరా మాట్లాడేది, మానవత్వం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎవరు? నాకు మానవత్వం గురించి అర్హత లేదా? ఎందుకండి? నాకెందుకు లేదు? ఎందుకు లేదు? సమాధానం చెప్పాలి. నాకెందుకు లేదు మానవత్వం? నేనేం చేశానని నాకు మానవత్వం లేదు? మీ కార్ల కింద మీరు జనాలను టైర్ల కింద వేసి నలుపుకుంటూ పోతుంటే మానవత్వం గురించి మాట్లాడే హక్కు మీకెక్కడుందండి? మీరేమో ఇలా అంటున్నారు. వైసీపీ నేతలు మరి వరుసగా ఎవరైతే కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తుంటే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై వైసీపీ వాళ్ళు మండిపడుతున్నారు. మరి వైసీపీ వాళ్ళు మండిపడ్డం, బయట మండిపడ్డం కాక అసెంబ్లీకి వెళ్ళి మండిపడవచ్చు కదా. అసెంబ్లీకి వెళ్ళి సమాధానం చెప్పుకోవచ్చు కదా. అసెంబ్లీకి వెళ్ళి చెప్పొచ్చు కదా, పూర్తి మద్యపాన నిషేధం చేశాము మేము, అయినా మేము ఓన్లీ క్యాష్ పద్ధతిలో ఎందుకు మేము మద్యం కుంభకోణం చేశాము అని అసెంబ్లీకి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత వైసీపీ వాళ్ళకి లేదా? రిషికొండని ఎందుకు గొరిగేశారు అన్న సమాధానం చెప్పాల్సిన అవసరం వైసీపీకి లేదా?